తెలుగు నేల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల గురించి విన్నాం. కానీ తన జీవితం మొత్తం గ్రాంధిక భాష ఉనికి కోసం ధారపోసిన వ్యక్తి గురించి విని ఉండకపోవచ్చు. ఆయనే జయంతి రామయ్య పంతులు గారు. కాసులు వెనకేసుకునే వాళ్ళని చూశాను కానీ గ్రాంధిక భాష పిచ్చితో ఇలా తాటాకులు వెనకేసుకోవడం ఏమిటి? పిచ్చి కాకపోతేను. ఇంకా ఎంతకాలం అండి పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు పంతులు గారు? రోజును బట్టి రాజులు కూడా మారే కాలం ఇది. గ్రాంధిక భాష ఉద్యమం ఇక ముగిసినట్టే. ఇకనైనా తమరు వ్యావహారిక భాషకు మద్దతు ఇస్తే మంచిది. ఆలోచించండి. ఓహో, పంతులు గారా? వ్యవహారిక భాషకు వ్యతిరేకంగా వెళ్ళి ఏం సాధించారు? గురజాడ వారి కన్యాశుల్కం, వీరేశలింగం గారి రాజశేఖర చరిత్ర ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయాయి. తమరు నిఘంటువు కోసం రాజావారు ఆస్తులు అమ్మి లక్షలు ఖర్చు పెట్టారు. అయినా ఎప్పటికీ బయటకు రాలేదు. ఇప్పుడు ఇంకో భారమా? ఆస్తులు రావాలి అంటే వారసత్వం ఉంటే సరిపోతుంది దేవాన్ గారు. సాహిత్యం అవ్వాలి అంటే సరస్వతి మాత కటాక్షం ఉండాలి. ముందు మీరు వెళ్ళి లెక్కలు సరి చూసుకోండి దేవాన్ గారు. క్షమించాలి పంతులు గారు, ఏదో పని ఒత్తిడిలో పడి. ఎంత మాట! రాజదర్శనం దైవ దర్శనం అంత సులభంగా అవుతాయి చెప్పండి. కూర్చోండి. ఇటువంటి పిడుగులు గిడుగువారి మీద కూడా పడ్డాయని విన్నాను. సాహిత్యం రాజప్రాసాదాలకి పండితులకి పరిమితమైతే ఎలా? సామాన్య ప్రజలకు కూడా చేరువవ్వాలి కదా. అవ్వకూడదని నేను కూడా అనలేదు కదా రాజావారు. పాతదైంది కదా అని బంగారాన్ని, ముసలిదైంది కదా అని తల్లిని పారేసుకుంటామా? కవిత్రయం నుంచి ఇప్పటివరకు వాడిన గ్రాంధిక భాష సంస్కృతంలాగా ఎక్కడ మరుగున పడిపోతుందో అనేదే నా బాధ. ఈ వివాదం ఇలాగే కొనసాగితే తెలుగు సాహితీ వైభవం గురించి తర్వాతి తరాలకి ఎలా తెలుస్తుంది చెప్పండి? మరి దీనికి పరిష్కారం పంతులు గారు? ఆంధ్ర సాహిత్య పరిషత్. ఈ పరిషత్తు ఏర్పాటైతే ఇప్పటివరకు నేను సేకరించిన శిలాశాసనాలను, తాళపత్ర గ్రంథాలను భద్రపరచడమే కాకుండా వ్యవహారిక భాష పేరుతో ఏకపక్షంగా మార్పులు చేస్తున్నటువంటి వారిని కట్టడి చేయడం కూడా సాధ్యమవుతుంది. మీలాంటి రాజపోషకులు లేకపోతే నాలాంటి ఒంటి బ్రాహ్మణ మాత్రం ఏం చేయగలుగుతాడు చెప్పండి? పంతులు గారు చమత్కారులే కాదు, చతురులు కూడా. పరిషత్ సంగతి సరే, మరి ఇందులో మాకేమిటి లాభం? తమలాంటి సూర్యుడికి నాలాంటి మిణుగురు ఏమివ్వగలదు? ఈ తాళపత్రాల సాక్షిగా కొడుకులా భావించి నా జీవితంలో సగభాగం వెచ్చించి నేను రచించిన నిఘంటువుకి ఇక నుంచి సూర్యరాయాంధ్ర నిఘంటువుగా నామకరణం చేసి మీకు దత్తతిస్తున్నాను. మహదానందం పంతులు గారు, కొడుకుని దత్తత ఇచ్చిన మిమ్మల్ని ఒంటరివాడిని కానివ్వను. ఇక నుంచి మీకు ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే కూతురు తోడుగా ఉంటుంది. ఇదే మా వాగ్దానం. ఈయన చేసిన కృషి వల్ల ఇక్కడ కవిత్రయం మరియు శ్రీనాథుడు వంటి కవులు రాసిన 10,000కు పైగా తాళపత్ర గ్రంథాలతో పాటు అనేక శిలాశాసనాలు ఇప్పటికీ పదిలంగా భద్రపరచబడ్డాయి. ఇది మన నిజమైన వారసత్వ సంపద. ఇకపై దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది.